लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरंगधामेश्वरी दासी भोरलक्ष्मी प्रसन्ना मम सर्वदा। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराश्वं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। श्री श्रीनिवासः परदैवतन्नः देवता परिपूर्णानुग्रहेण राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय सिद्धिरस्तु। అందరికీ కూడా నమస్కారం. నేను నాగలక్ష్మి. ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ మేరకు జిల్లాల్లో అన్ని పనులు కూడా ప్రగతిలో పెట్టడానికి, అభివృద్ధి బాటలో జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా అందరితో కలిసి ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా, ఎన్జిఓస్, ప్రజలు, మీడియా మిత్రులు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఇదే కాకుండా మనకి ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలున్నా, ఫిర్యాదులున్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయించున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీ పరిధిలోనే, గుంటూరు పరిధిలోనే అమరావతి రాజధాని కూడా మీ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మీ మీద బాధ్యతలు చేపట్టి బాధ్యతగా మీకు ఈ అవకాశాన్ని కల్పించింది. ఎలా భావిస్తారు? నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఇప్పుడు రాష్ట్రంలో మీరు అన్నట్టు గుంటూరు అనేది మనకు అమరావతి ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాంతము. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అదే రకంగా ఈ పెద్ద బాధ్యత కాబట్టి రెస్పాన్సిబుల్గా చేయాలనే ఉద్దేశంతో, ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చున్నాను. ఇక్కడ పనిచేయాలి అంటే పెద్ద టాస్క్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే మైనింగ్ మాఫియా కానీ కొన్ని చోట్ల మాత్రం అక్రమాలు కూడా జరుగుతుంటాయి. వీటన్నిటిని దృష్టి పెట్టాలి. ఒకవైపు నుంచి అమరావతి నిర్మాణంలో కూడా భాగస్వామ్యంలో వెళ్ళి వీటన్నిటిని ఛాలెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? జిల్లాలో ఉన్న సమస్యలు కానీ, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఇష్యూస్ కానీ మనం ఇంకా తెలుసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనకి సిఆర్డిఏ సంబంధించిన యాక్టివిటీస్కి సెపరేట్గా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో జిల్లా నుంచి సిఆర్డిఏకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తాము. అదే రకంగా జిల్లాకి కావాల్సిన పనులు కూడా విడిగా కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం.